కనుమ పండుగ సందర్భంగా కోనసీమలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రభల తీర్థం ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా వైభవంగా సాగే జగ్గన్న తోట ప్రభల తీర్థానికి సర్వం సిద్ధం చేశారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్గా అంబాజీపేట ప్రభల తీర్థాన్ని ప్రకటించడంతో మొత్తం ఏకాదశి రుద్రులు కొలువుదీరే జగ్గన్న తోటకు ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఆయా గ్రామాల్లో ప్రభలైతే సిద్ధం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే సిద్ధం చేశారు, మరి కొన్ని చోట్ల పూర్తి చేస్తున్నారు, అలంకరణ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం అంబాజీపేట మండలం ఇక్కడ ముక్కామల్లో ఉన్నాము. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి, ఈయన ఏకాదశి రుద్రుల్లో ఈ స్వామి 6వ రుద్రుడు, కాలాగి రుద్రుడిగా ఇక్కడ ఈయన్ని కొలుస్తారు. స్వామివారి మనం ఆలయం వద్ద ఇక్కడే ప్రభ సిద్ధం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా సుందరంగా ఈ ప్రభను తీర్చిదిద్దుతారు. టన్నుల కొద్ది బరువు ఉండే ప్రభను చాలా పకడ్బందీగా తాటి బొత్తలపై ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా దీన్ని సిద్ధం చేస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. వీటిని బరువుగా ఉండే టన్నుల కొద్ది బరువు ఉండే ఈ ప్రభను గ్రామస్తులు, యువకులు మొత్తం ఇక్కడి నుంచి జగ్గన్న తోటకు కూడా భుజాలపై, భుజస్కంధాలపై మోసుకుంటూ తీసుకెళ్లే దృశ్యాలైతే కూడా అందరినీ చాలా భక్తిభావంలో ముంచెత్తుతాయి. రేపు ఉదయం నుంచి ఆయా గ్రామాల్లో ఇక్కడ ప్రభల తీర్థం ప్రారంభమవుతుంది. కోనసీమలో 160 గ్రామాల్లో కూడా ప్రభల తీర్థం జరుగుతుంది. ఇవాళ కొత్తపేటలో ఈ సాయంత్రం మరికాసేపట్లో ప్రభల తీర్థం ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. అక్కడ పెద్ద ఎత్తున బాణాసంచాతో ప్రభల తీర్థం నిర్వహిస్తారు. రేపు మిగతా ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లో కోనసీమలో అమలాపురం డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కూడా చాలా ఇది భక్తిభావంతో నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ప్రస్తుతం ముక్కాంలో ఉన్నాం. ఈ ఆలయ యొక్క విశిష్టత ఏంటి? ఈ రేపు ఎన్ని గంటలకు ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది? నా పేరు వెలవలపల్లి రవి గారండి. శివాలయం అర్చక స్వామి. మాది కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముక్కామల గ్రామం. ఈ గ్రామంలో ఏకాదశి రుద్రుల్లో కాలాగ్ని రుద్రుడు స్వామివారు. ఈ స్వామివారి విశిష్టత ఏంటనగా, రాములు వారు ప్రతిష్ఠ చేసిన దేవుడు కాబట్టి రాఘవేశ్వరుడు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా మన దేవుడి పేరు ఎక్కడా ఉండదు, ముక్కామల గ్రామంలో తప్ప ఇంకెక్కడా లేదు. రాఘవేశ్వరుడు అనే స్వామి ఈ నామకరణం. ఏకాదశి రుద్రుల్లో ఈయన కాలాగ్ని రుద్రుడు. ఈ స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల విశేషం ఏంటనగా, 5 సోమవారాలు 5 కొబ్బరికాయలతో 5 ప్రదక్షిణ చేయడం వల్ల కుజదోషం కానీ, కాలసర్పదోషం కానీ, నాగదోషం కానీ ఏమున్నా సరే నివృత్తి జరుగుతాయని, అలాగే ఉద్యోగం కానీ, సంతానం కానీ, వివాహం కానీ ఆలస్యం అయితే ఈ స్వామివారి దర్శనం చేసుకోవడం, అలాగే కళ్యాణోత్సవాలు చేయించుకోవడం వల్ల విశేషంగా ఫలితాలు కనపడతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల విశ్వాసం అండి. అయినా కానీ ఇక్కడ ఏంటంటే ఏకాదశి రుద్రుల్లో ఈ స్వామివారిని ఈ ప్రబల ఉత్సవంలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పండగగా గుర్తించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. చెప్పండి, ఎలా సిద్ధమవుతోంది? ప్రభను ఎట్లా చేస్తున్నారు? యువకులు కూడా పాల్గొంటున్నారు. 2 ప్రభలు తయారు చేస్తున్నారు. ఈ ముక్కాల గ్రామంలో 2 ప్రభల తీర్థానికి, జగ్గన్న తోట తీర్థానికి బయలుదేరుతాయి. తాటి దొంగలతో ఇక్కడ ఎంతో భక్తులు, కుర్రవాళ్ళు, గ్రామం అందరూ కూడా అన్ని వర్ణాల వాళ్ళు కూడా ఈ రాఘవేశ్వర స్వామిని ఉత్సవ విగ్రహాలతో ఇక్కడ తయారు చేసి, ఈ తాటి వాటితో ప్రభని, పెద్ద ప్రభ ఇంచుమించు 12 అడుగులు సోలంతో తయారు చేసిన ప్రభని ఇక్కడ తయారు చేస్తారు. ఈ ప్రభ వల్ల ఇలాగ 2 ప్రభలు, ఈ ప్రభ 2 ప్రభలు కూడా ఈ ముక్కాల గ్రామం నుంచి సుమారుగా 200 మంది జనాలు మోసుకుంటూ ఇంచుమించు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగ్గన్న తోట వెళ్తారు. అలాగే ఈ గ్రామం నుంచి సుమారుగా 2000 మంది, అనేక మంది బళ్ళ మీద, మోటార్ సైకిల్ మీద, అలాగే వీట్ల మీద కూడా నడుస్తూ కూడా ఈ స్వామివారితో వెళ్తూ ఉంటారు. అలాగే ఈ రకంగా అన్ని గ్రామాల నుంచి 11 ఏకాదశి రుద్రుల్లో కూడా ప్రభలతో వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఈ ప్రభలన్నీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా తన్మయత్వంతో హరహర మహాదేవ, హరహర అజ్జరప జరప అనుకుంటూ ఎంతో ఉత్సాహంతో ఈ ప్రభల్ని తీసుకువెళ్తూ ఉంటారు. బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి ముక్కాల గ్రామంలో వెలవడం వల్ల ఈ స్వామివారి ఔన్నిత్యాన్ని దిశలో కూడా ఎంతో కూడా ప్రాబల్యం పొందింది. ఏకాదశి రుద్రుల వల్ల ఈ రాష్ట్రం, ఈ దేశం, అలాగే ఈ ప్రాంతం కూడా సస్యశ్యామలంగా ఉంది. అలాగే పవిత్రమైన కౌశిక నదీ తీరం కూడా ఇక్కడే ఉంది. ఈ నదీ తీరంలో ఈ 11 గ్రామాల ప్రభలు కూడా ఈ ఉత్సవ జగ్గన్న తోటలో ప్రభలని వెళ్తూ ఉంటాయి. అంచేత ఈ ప్రభలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో భరితంతో వెళ్తూ ఉంటారు. ఇక్కడ మొత్తం ఏకాదశి రుద్రులు కొలువయ్యే క్షేత్రం
జగ్గన తోట మొత్తం 11 రుద్రుల్ని కూడా సిద్ధం చేశారు. చాలా రాష్ట్ర ప్రభుత్వం కూడా పకడ్బందీ ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పండగ ప్రకటనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. 300 మందికి పైగా పోలీసులు ఈ తీర్థానికి బందోబస్తుగా నిర్వహించనున్నారు. ప్రజలందరూ కూడా ప్రపంచ దేశాల నుంచి కోనసీమ వాసులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి తెలుగువారందరూ కూడా ఈ ప్రబల తీర్థానికి ఏటా పెరుగుతున్న పరిస్థితుల్లో ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా చేశారు. అత్యంత భక్తిభావంతో కోనసీమలో వైభవంగా సాగే ప్రబల తీర్థానికి సర్వం సిద్ధమైంది. రేపు కనుమ పండుగ రోజు ఉదయం నుంచి కూడా కోనసీమ వ్యాప్తంగా ప్రత్యేకించి అంబాజీపేట మండలంలో 9 గ్రామాలు, అట్లాగే అయినవిల్లి, అమలాపురం మండలాల నుంచి కూడా ఈ ప్రభలన్నీ కూడా బయలుదేరనున్నాయి. పూర్తి స్థాయిలో తీర్థానికి సంసిద్ధమైంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.